విజయగాథ. ఆయన సాధించిన విజయాలన్నింటినీ మా ఆత్మమిత్రులు వినాయకరావు గారు ఈరోజు తెలుగు సినీ చరిత్రలో ఉన్న దిగ్గజాలందరినీ ఈరోజు ఈ హోటల్లోకి ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి వాళ్ళందరి నోటి మాటతో దాసరి గారి యొక్క మొదటి సినిమా చేసిన డైరెక్టర్, ఆయనకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాఘవ్ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయనతో ట్రావెల్ అవుతున్న ప్రతి ఒక్క చిన్న ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి పెద్ద హీరో దాకా అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టడంలో ఆ దాసనారాయణ గారికి ఉన్నంత చరిష్మా, వినాయకరావు గారి మీద ఉన్న ప్రేమ అందరికీ ఏ పాటితో దీన్ని బట్టి ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని బట్టి అర్థమవుతుంది. కళాబంధు, ప్రజాబంధు, ఆత్మబంధు, స్నేహశీలి డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారికి ముందుగా నమస్కారాలు. వేదిక మీద గురువు గారి గురించి మాట్లాడే ముందు అధ్యక్షుడి గురించి చెప్పాలంటే అతను సుబ్బరామరెడ్డి గారి గురించి కూడా ఒక పుస్తకం రాయొచ్చు. సుబ్బరామరెడ్డి గారి సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాదు. సుబ్బరామరెడ్డి గారు ఏ రోజున మా గురువు గారితో సినిమా తీయలేదు. అయినా ఒక గొప్ప దర్శకుడికి ఒక పుస్తకం ఆవిష్కరించేదానికి నా హోటల్ ఇస్తాను, మీకు ఏం కావాలి అని ముందుకు వచ్చి ఆయన ఎంతో ప్రేమగా వీళ్ళకి ఈ హాల్ని ఇచ్చిన దానికి ధన్యవాదాలు చేయాలి చెప్పాలి సుబ్రహ్మణ్య గారు. ఇది ఊరికే సభల్లో చెప్తారు, చాలామంది చేసి చూపిస్తారు మీరు ఏదైనా. అటువంటి స్నేహశీలటువంటి సుబ్బరామరెడ్డి గారు 100 సంవత్సరాలు బాబా ఆశీస్సులతో క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి నా సోదరుడు రాఘవేంద్రరావు గారికి, రాఘవ్ గారికి, ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారికి, తోటి నటీనటులకు, తర్వాత ముఖ్యంగా పిసి రెడ్డి గారికి, కోదండరామరెడ్డి గారికి, పేరు పేరు నా పరిచయులకి, అగ్రజులకి, నారాయణమూర్తి గారికి, ప్రతి ఒక్కరికి, కోటి రామకృష్ణకు, మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురువు గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఇప్పటికీ అంటే 1975 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 38 సంవత్సరాల్లో రోజుకు 5 సార్లున్నా అనుకుంటే ఎన్ని వేల సార్లు అన్నిసార్లు తలుచుకుంటూ ఉంటాను మా గురువుగారిని. నేనే కాదు, నా పిల్లలు కూడా, నా కుటుంబం కూడా. నాకు జన్మనిచ్చింది నా తండ్రి గారు నారాయణ స్వామి నాయుడు గారు అయితే, సినీ జన్మను ప్రసాదించింది నాకు తండ్రి గారు దాసరి నారాయణరావు గారు. సుబ్బరామరెడ్డి గారు, మోహన్ బాబు ఇద్దరు కలిసి తీసుకున్న ఇంట్రెస్టే ఈ ఫంక్షన్. అందుకే ముందుగా సుబ్బరామరెడ్డి గారికి 40 సంవత్సరాల నా స్నేహితుడిగా, సహచరుడుగా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిగా, రాజకీయాల్లో కలిసి పనిచేసిన వ్యక్తులుగా, ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ఆయనకి మనస్ఫూర్తిగా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది ఉంటారు, డబ్బున్నవాళ్ళు సుబ్బరామరెడ్డి గారి కంటే డబ్బున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమానికి, ముఖ్యంగా కళకి సంబంధించి, కళాకారులకు సంబంధించి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన సత్కరించినంతమంది నటుల్ని, దర్శకుల్ని నాకు తెలిసి వ్యక్తిగా ఏ ఒక్కరూ అలా సత్కరించలేదు. ఒక కార్యక్రమం అంటే నామకే వాస్తే ఒక సన్మాన కార్యక్రమం అని ఒక శాలువా కప్పి, ఒక దండ వేసి, ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చి వచ్చిన వాళ్ళతో ముగించేయడం కూడా జరుగుతూ ఉంటాయి, చాలా చూస్తుంటాము. కానీ ఒక కార్యక్రమం పెడితే ఒక తెలుగు పరిశ్రమ నుంచే కాకుండా తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమ నుంచి కూడా మనుషుల్ని పిలిపించడంలో, దాన్ని ఫాలో అప్ చేయడంలో, అవసరమైతే వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించడంలో సుబ్బరామరెడ్డి గారి కంటే సమర్థుడు ఈ దేశంలో లేరు.
నిజం చెప్పాలంటే ఈ ఫంక్షన్ ఎప్పుడూ జరగాల్సింది. వినాయకరావు రాసి పుస్తకం దగ్గర దగ్గర ప్రింట్ అయ్యి 8 మాసాల పైన అయింది. 8 మాసాల పైన అయింది. బహుశా ఈ కార్యక్రమం సుబ్బరామరెడ్డి గారి చేతుల మీదుగా జరగాలనే 3 సార్లు వాయిదా పడిందని నేను అనుకుంటున్నాను. ఇక మోహన్ బాబు ఎంత చెప్పినా నా కుటుంబంలో నా పెద్ద బిడ్డ, మంచికైనా చెడుకైనా రేపు నా తర్వాత అయినా నా కుటుంబానికి చూసుకోవాల్సిందే. రాఘవేంద్రరావు గారు ఇందాక చెప్పారు, ఇప్పటికీ మా పరిచయం 40 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. ఏ రోజుని మా ఇద్దరి మధ్య ఇంత విషయం మాత్రం భేదాభిప్రాయాలు లేవు, రాలేదు. సృష్టించాలని ప్రయత్నించారు, నవ్వుకుంటూ వదిలేశారు. ఇది ఇండస్ట్రీలో చాలా అరుదు. ఇలాంటి స్నేహ వాతావరణం ముఖ్యంగా దర్శకుల మధ్య ఒక్క తెలుగు సినీ పరిశ్రమలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. తమిళ ఇండస్ట్రీకి వెళితే క్యాంపులుగా, హిందీ ఇండస్ట్రీకి వెళితే క్యాంపులుగా ఎలా విడిపోతారో, ఎలా నలిగిపోతారో పనిచేసే ఆర్టిస్ట్ నాకు తెలుసు. ఆ వాతావరణం లేదు ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అలాగే ఇవాళ 150 సినిమాల చరిత్రకి శ్రీకారం చుట్టడానికి మూల పురుషుడు కె రాఘవ్ గారు. నా తొలి చిత్రం తాత మనవడు. దర్శకుడిగా నేను 1964లో సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టిన, నేను మద్రాసులో కాలు పెట్టడానికి కారకుడైన వైవి కృష్ణయ్య గారు నీ తలుచుకోకుండా ఉండడం తప్పు అవుతుంది. అలాగే నన్ను రచయిత సహరచయితగా పనిచేయడానికి నాకు అవకాశం కల్పించిన పాలగుమి పద్మరాజు గారిని నేను గుర్తు తెచ్చుకోకుండా ఉంటే తప్పుగా ఉంటుంది. నాకు మొట్టమొదటిసారిగా సంభాషణ రచయితగా అవకాశం ఇచ్చారు ఎస్ భావనారాయణ గారిని నేను తలుచుకోకుండా ఉంటే తప్పుగా ఉంటుంది. అలాగే ఈరోజు 150 సినిమాల జీవన చరిత్రకు మొదటి పేజీ అయిన రాఘవ్ గారు నా కళ్ళ ముందు ఆయన 100 ఏళ్లతో అలా ఉండడం నాకు చాలా. నా జీవితంలో ఈరోజు నిజంగా చాలా మర్చిపోలేని రోజు. ఎందుకంటే మహానటుడు ఎన్టీఆర్ పుస్తకం యుగానికి ఒక్కడు రాసిన తర్వాత వాట్ నెక్స్ట్ అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నా మదిలో మెదిలిన వ్యక్తి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. ఆయన గురించి నా 28 ఏళ్ల ఈ సినీ జీవితంలో ఆది నుంచి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన మహానుభావుడు ఆయన గురించి ఈ 40 ఏళ్ళుగా చలనచిత్ర రంగంలో ఆయన గురించి రాయన జర్నలిస్ట్ లేడు, ఆయన గొప్పతనాన్ని వర్ణించని వ్యక్తి లేడు. అయితే ఆయన గొప్పతనాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని కోరిన కోరిక నాకు కలగడం, ఆ అవకాశం నాకే దక్కడం నేను నిజంగా మరోలేను. ఈ పుస్తకం రాయడానికి నాకు గురువుగారు ఆశీస్సుతో పుస్తకం స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి నాకు 2 ఏళ్ళు పట్టింది.